వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను మహాలక్ష్మి. సెల్ఫ్ అటాక్ వ్యూహం బూమరాంగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిందేమిటన్నది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత పీక్స్కి చేరింది. ఆయన మనమంతా సిద్ధం బస్సు యాత్రల్లోనైతేనేమి, ఆయన పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం జనం వద్దకు వెళ్లిన సందర్భాల్లో అయితేనేమి వస్తున్న ప్రజా స్పందన చూస్తే ఆ విషయం స్పష్టంగా అవగతమైపోతోంది. ప్రజలకు, పరిశీలకులకే కాదు, స్వయంగా జగన్కు, ఆయన పార్టీ నేతలకు కూడా ఈ విషయం విస్పష్టంగా బోధపడింది. దాంతో ఓటమి దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ప్రజల్లో ఎమోషన్లు పెచ్చరిల్లేలా చేయడం ఒక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చేశారు. గత ఎన్నికల్లో జనంలో సెంటిమెంట్, ఎమోషన్ను రగిల్చి విజయం సాధించిన అనుభవం ఎలాగూ ఉండనే ఉంది. మరోసారి దాని మీదే ఆధారపడి సెకండ్ ఛాన్స్ కొట్టేద్దామని వైసీపీ అధినేత పక్కా ప్రణాళికని రచించారు. దాంతో గత ఎన్నికల ముందు సక్సెస్ అయిన కోడికత్తి డ్రామాని మళ్ళీ నమ్ముకున్నారు. ఈసారి కోడికత్తికి బదులు గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారు. జగన్పై గులకరాయి దాడి, ఆ వెంటనే వైసీపీ సామాజిక మాధ్యమం వింగ్, ఆ పార్టీ నేతలు, చివరాఖరికి మెయిన్ స్ట్రీమ్లోని కొన్ని ఆయన అనుకూల మీడియా సంస్థలు గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ విస్తృత ప్రచారం చేసేశారు. ఆ పార్టీ నేతలు మైకుల ముందుకు, మీడియా ముందుకు వచ్చి దాడిని ఖండాలుగా చీల్చి చెండాడేశారు. ఈసారి కావాల్సినంత మైలేజీ వచ్చేస్తుంది, మరోసారి అధికారం ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే ఈసారి ఆయన దాడి డ్రామా బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో అంటే గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో తన మీద జరిగిందని జగన్ చెప్పుకున్న దాడి సమయంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. దాంతో చంద్రబాబు అధికారంలో ఉండి ఓటమి భయంతో తనపై హత్యాయత్నం చేశారు అంటే జనం నమ్మారు. కానీ ఇప్పుడు జరిగిన గులకరాయి హత్యాయత్నం సమయంలో అధికారంలో ఉన్నది స్వయంగా జగనే. ఆయనే ముఖ్యమంత్రి. అటువంటి జగన్ తనపై చంద్రబాబు గులకరాయితో హత్యాయత్నం చేయించారని ఆరోపణలు చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆయనకు భద్రతగా నిలవాల్సిన సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా దాడి సమయానికే కింద కూర్చుండిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో కరెంటు పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరెంటు పోయింది సరే, కనీసం ఫ్లడ్ లైట్లైనా ఎందుకు వేయలేదని నిలదీస్తున్నారు. అయినా చీకటి పడగానే బస్సులోకి వెళ్ళిపోయే జగన్ దాడి జరిగిన రోజు మాత్రమే చీకటి పడినా, కరెంటు లేకపోయినా ఎందుకు బస్సు పైనే ఉండిపోయారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకులు సైతం దాడి జరిగిన తీరును చూస్తుంటే ఇది స్వయంగా జగన్ కోసం, జగన్ చేత జగనే చేయించుకున్నారనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తం మీద ఈసారి గులకరాయి హత్యాయత్నం ఆరోపణల డ్రామా బూమరాంగ్ అయిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ దాడి జగన్పై సానుభూతి కలగడానికి బదులు ఏవగింపు కలగడానికి దోహదపడేలా కనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు. చిలకలూరిపేట కూటమి సభ సందర్భంగా ప్రధాని పాల్గొన్న సభలో సైతం బట్టబయలైన భద్రతా లోపాలు, ఆ తర్వాత పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ పార్టీ ప్రదర్శించిన అత్యుత్సాహం, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం నిర్ణయానికి తెలుగుదేశం ఒత్తిడే కారణమంటూ చేసిన ప్రచారం అన్నిటినీ కలిపి చూస్తున్న జనం గెలవడం కోసం జగన్ ఎంతకైనా తెగించేస్తారన్న అభిప్రాయానికి కూడా వచ్చేశారు. అందుకే జగన్పై గులకరాయి హత్యాయత్నానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగిన ఆందోళనలో జనం భాగస్వామ్యం ఇసుమంతైనా కనిపించలేదు. జగన్ పార్టీ ఆస్థాన ఉపన్యాసకులు తమదైన భాషలో ప్రతిపక్ష పార్టీలు, నేతలపై చేసిన విమర్శలు విన్నా మరెవరూ నోరెత్తలేదు. అదే సమయంలో గతంలో చంద్రబాబుపై రాళ్ల దాడి సందర్భంగా గుడివాడ నాని, అదే కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వంటి ప్రత్యేక భాషలో ఆరితేరిన వైసీపీ నేతలు ఆ దాడి సింపతి కోసం చంద్రబాబు చేయించుకున్న దాడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాల క్లిప్పికలను నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ చేస్తూ వైసీపీ డ్రామాపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. అలాగే బందరు నాని, అదే పేర్ని నాని, కడుపు మండితే ఇలాంటి దాడులే జరుగుతాయి, ప్రజలను మోసం చేస్తే వారు రాళ్లు విసరక ఏం చేస్తారని గతంలో బాబుపై దాడి సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తూ జగన్పై నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రజాగ్రహమే కదా అని
ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జగన్పై దాడి జరిగిందని జనం ఇసుమంతైనా నమ్మడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం నేతలు కోడికత్తి 2.0 వెర్షన్ అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజలను ఒకసారి మోసం చేయగలరు, కానీ ప్రతిసారి కాదని అంటున్నారు. చిలకలూరిపేటలో ప్రధాని పాల్గొన్న కూటమి సభలో తీవ్ర భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ సీరియస్గా ఉంది. రాష్ట్రంలో డీజీపీతో సహా 22 మంది పోలీసు ఉన్నతాధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టి పెట్టింది. ఇప్పుడు సీఎం జగన్పై గులకరాయి దాడి జరిగింది. దాంతో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. గులకరాయి దాడి ఘటనతో వైసీపీ తనంత తానే రాకెట్లో తలపెట్టి వేటు కోసం ఎదురు చూసే పరిస్థితులు పడిందని పరిశీలకులు అంటున్నారు. ఇక సానుభూతి ఓట్ల మాట అటుంచి ఎన్నికల సంఘం చర్యలకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్పై దాడి జరిగిందని అటు జనము నమ్మడం లేదు, ఇటు ఎన్నికల సంఘము చర్యలకు సమాయత్తమవుతుండడంతో జగన్ పార్టీకి రెండిదాల నష్టమే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.